గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ ఫ్రమ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్. పిల్లలు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథను చెప్తాను. మనకందరికీ తెలుసు, హిందూ స్వరాజ్య స్థాపన గావించినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కాలంలో జరిగిన ఒక ఘట్టాన్ని మీకు వివరిస్తాను. ఒకరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన అంతఃపురంలోని బాల్కనీలో నిల్చుని ఉన్నారు. అలా బాల్కనీలో నిల్చుని ఉండగా శివాజీ మహారాజ్ యొక్క గురువుగారు రామదాసు వారు ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్ష పాత్ర పట్టుకొని భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఇలా భిక్షాటన చేసుకుంటూ ఉండగా ఈ విషయాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చూసి చాలా బాధపడ్డారు. నా గురువుగారు ఇలా భిక్ష పాత్రలో భిక్షాటన చేసుకోవడం ఏంటి అని చాలా బాధపడి వెంటనే తన సేవకుడైనటువంటి బాలాజీని పిలిపించారు. బాలాజీని పిలిపించి బాలాజీ వారికి ఛత్రపతి శివాజీ మహారాజు ఒక చీటీని రాసి ఇచ్చారు. ఈ చీటీని తన గురువుగారైనటువంటి రామదాసు పాదాల చెంత ఉంచమని చెప్పారు. వెంటనే బాలాజీ వారు ఆ చీటీని పట్టుకొని రామదాసు పాదాల చెంత ఉంచారు. రామదాసు పాదాల చెంత ఉంచిన వెంటనే రామదాసు వారు ఆ చీటీని చూసి చదివి ఒక చిరునవ్వు నవ్వి మరుసటి రోజు అంతఃపురానికి బయలుదేరారు. అంతఃపురంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు. వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజు రామదాసు వారికి నమస్కరించి మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి గురువుగారిని అడిగాడు. వెంటనే రామదాసు వారు ఆ చీటీని చూసి, ఛత్రపతి శివాజీ మహారాజా, మీరు ఈ చీటీలో ఏమి రాశారో ఒకసారి చదువుతాను వినండి అని చెప్పారు. ఏమి అంటే, ఈ స్వరాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలిస్తున్న ఈ రాజ్యాన్ని నా పాదాల వద్ద ఉంచాను అని రాశారు. అదేవిధంగా మీరు నాకు ఏమి కావాలన్నా చేస్తాను, నా పాదసేవ కూడా చేస్తాను, మీ యొక్క ప్రాణాన్ని కూడా నాకు అర్పిస్తానని రాసి ఉంది. అయ్యో, అలా రాసి ఉంది కదా, అయితే మీరు మీ యొక్క రాజ్యాన్ని నాకు ఇచ్చేశారు కదా, ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని రామదాసు ఛత్రపతి శివాజీ మహారాజును అడిగారు. వెంటనే రామదాసు, అయ్యా, మీరు నాకు సద్గురువు, మీరు నాకు గురువు, మీరు ఏమి కావాలంటే అది నేను చేస్తాను, చివరికి నా ప్రాణాన్ని అర్పించమన్నా సరే మీకోసం నేను అర్పిస్తాను అని రామదాసుతో ఛత్రపతి శివాజీ అన్నారు. వెంటనే రామదాసు వారు నవ్వి, ఓకే, అయితే నా దగ్గర ఇంకొక భిక్ష పాత్ర ఉంది, ఈ భిక్ష పాత్ర నువ్వు కూడా పట్టుకుని ఇద్దరం భిక్షాటన చేద్దాం రా అని పిలిచారు. వెంటనే ఛత్రపతి శివాజీ మరో మాట్లాడకుండా ఆ భిక్ష పాత్ర పట్టుకొని గురువు గారు మరియు ఛత్రపతి శివాజీ వారు ఇంటింటికి వెళ్ళి వీధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేశారు. ఇలా భిక్షాటన చేస్తూ ఉండగా ఆ వీధిలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఈ రామదాసు వారిని గుర్తుపట్టలేక ఏదో ఒకటి ఆయనకి సమర్పించారు. కానీ ఈసారి వచ్చింది మహాప్రభు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు చక్రవర్తి. ఆయన వచ్చేసరికి వాళ్ళు చాలా వినమ్రతతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది సమర్పించారు. ఇలా జరుగుతూ ఉండగా ఆ రోజు సాయంకాలానికి ఇద్దరు కూడా ఒక నదీ తీరానికి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు రామదాసు వారు ఆ రోజు దొరికిన పదార్థాలతో వంట చేశారు. వంట చేసి కొంత ఆహారాన్ని తీసుకున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు తిన్నారు. ఈ విధంగా తిన్న తర్వాత ఇద్దరూ కూడా ఒక చెట్టు కింద కాసేపు సేద తీర్చుకొని వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజు రామదాసు వారిని ఇలా అన్నారు, గురువుగారు, ఈరోజు 24 గంటల్లో నన్ను ఒక భిక్షగాడిని చేశారు, ఇంకా నన్ను ఏమి చేయాలనుకుంటున్నారు అని అడిగారు. వెంటనే రామదాసు వారు ఏం చేశారంటే తన ఒంటి మీద ఉన్న కాషాయ వస్త్రాన్ని తీసి ఛత్రపతి శివాజీ మహారాజుకి ఇచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజుకి ఇచ్చిన వెంటనే ఛత్రపతి శివాజీ, ఈ కాషాయ వస్త్రం నీ జెండాగా ఉపయోగించుకొని తిరిగి వెళ్ళి రాజ్యపాలన చేయి, కానీ ఇది నీ రాజ్యం కాదు అని గుర్తుపెట్టుకో అన్నాడు. ఇది నీకు చెందింది కాదు, నీవు ఈ రాజ్యానికి హక్కుదారివి కాదు, ఈ కాషాయ వస్త్రం మాత్రమే ఈ రాజ్యానికి హక్కుదారు అని గురువుగారు ఛత్రపతి శివాజీ మహారాజుకు చెప్పారు. అప్పటి నుంచి ఆయన సాధ్యమైనంతగా గొప్ప ఆత్మజ్ఞాన పరిపక్వతతో రాజ్యపాలన చేశారు. ఎన్నో యుద్ధాలు చేశారు, కానీ చాలా సమన్వయంతో ఉండేవారు. వారు దేనికి ప్రలోభ పడలేదు. ఎప్పుడు కోపం ద్వేషం లేదు ఆయనకు. శివాజీలాగా మనం కూడా సమన్వయంతో దృఢంగా ఉండాలి. దేని మీద కోపం ద్వేషం పెంచుకోకూడదు. ఉంటాను. నమస్కారం.
ఈ కథలో నీతి ఏంటంటే మనం దేనికి ప్రలోభ పడకూడదు, దేనికి కోప్పడకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు, మనం సమన్వయంతో దృఢంగా ఉండాలి. ఈ కథ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం.